నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం. గత ఎపిసోడ్లో స్పిరిచువాలిటీ, హార్ట్ఫుల్నెస్, మెడిటేషన్ గురించి దాజీ మనకు బోల్డ్ అని విశేషాలు చెప్పారు. మరి ఈ ఎపిసోడ్లో కూడా ఆ టాపిక్ ని కంటిన్యూ చేస్తూ ఆయన చెప్పే విశేషాలేంటో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే దాజీ. నమస్తే వింధ్య, మళ్ళీ నిన్ను కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. సేమ్ హియర్. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. నువ్వు? క్రితం ఎపిసోడ్లో మెడిటేషన్, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా అదే అంశాన్ని చర్చిద్దాం. అలాగే, తప్పకుండా. ధ్యానం అనేది ఆలోచనలతో స్టార్ట్ అయ్యి ఆలోచనలు ఫీలింగ్స్ గా మారతాయని మీరు అంటున్నారు. అదేంటో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది సహజంగా వచ్చే పరిణామం. చిన్న శిశువుగా ఉన్న పాప పెద్దవ్వాలి కదా. పరిణామక్రమం ఆలోచనను కేవలం ఆలోచనగానే ఉండనివ్వదు. దాన్ని మరింత ఉన్నతమైనదిగా పరివర్తన చెందేలా ముందుకు తోయవలసి ఉంటుంది. చైతన్యం యొక్క వికాసాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ఏమిటి? చైతన్యం వికాసం చెందడం అంటే అర్థమేమిటి? చూస్తే చైతన్యం అనేది అనేక రకాలుగా ఉంటుంది. నీలో ఇప్పుడున్న చైతన్యానికి, నిన్న నీలో ఉన్న చైతన్యానికి తేడా ఉంది. లేక 10 ఏళ్ల క్రిందో, లేక నువ్వు చిన్నపిల్లగా ఉన్నదానికి తేడా ఉంటుంది. అది మారుతూ ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడున్నట్టుగా ఉండదు. వ్యక్తిగతంగా నీకుండే చైతన్యానికి, మీ అమ్మగారి చైతన్యానికి, లేక మీ నాన్నగారి చైతన్యానికి తేడా ఉంటుంది. అలాగే ఇతర మనుషులది. ఈ తేడా ఏ విధంగా, ఏ స్థాయిలో ఉంటుంది ఈ చైతన్యం అనే ఇంద్రధనుస్సులో? రాయికి కూడా తన స్థాయిలో ఉండే చైతన్యం దానికి ఉంటుంది. మొక్కల్లో, చెట్లల్లో, పురుగుల్లో, పక్షుల్లో, జంతువుల్లో, అలాగే మనుషుల్లోనే అనేక రకాల చైతన్యాల ఇంద్రధనుస్సు ఉంటుంది. దేవతలు, దేవుళ్ళు, ఇలా ఇంత పెద్ద ఇంద్రధనుస్సు కేవలం ఒక ప్రత్యేక జాతిలోనే కాదు, ప్రతి జాతిలోనూ జాతికి ఎంతో వైవిధ్యంతో ఉన్న చైతన్యాలు కనిపిస్తాయి. మనం మనిషి యొక్క పరిణామాల గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా వికాసం చెందుతున్నదేమిటి? మనకు 3 వస్తువులున్నాయి: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అంటే స్థూల శరీరం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, ఇలా 3 ఉన్నాయి. భౌతిక స్థాయిలో శరీరం పరిణామం చెందగలదా? కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది వికాసం చెందాలంటే. మనకున్న ఈ జీవిత పరిధిలో శరీరం కేవలం వయసులో పెరగలదు, క్షీణించగలదు. ఆత్మ సనాతనమైనది, స్వచ్ఛమైనది కావడం వల్ల అంతకంటే వికాసం అంటూ ఏమీ జరగదు. తన ప్రకృతే స్వచ్ఛమైనదైనప్పుడు ఇంకా వికాసం అంటూ ఏముంటుంది? వీటి మధ్యలో ఉన్నదేమిటి? సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం. అవి 4 ఉన్నాయి: చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం అని 4. ప్రస్తుతం ధ్యానం ద్వారా మనం దృష్టిని పెడుతున్నది కేవలం మనసు మీద. మనసు పని ఏంటి? ఆలోచించడం. మనసు పరిణామం చెందినప్పుడు ముఖ్యంగా దాని పని ఏ విధంగా మారుతుంది? కేవలం అనుభూతులు మాత్రమే. ఈ ఉదాహరణను మొత్తం ప్రపంచం అంతా అన్వయించి చూస్తే, ఒక భర్త ఏదో దీర్ఘంగా కొన్ని నెలల పాటు ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు. అతను తన భార్యతో పంచుకోడు, తన ప్రియమైన భార్యతో. 2 నెలలో, 3 నెలలో ఈ చెత్తంతా భరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆమె, నన్నెందుకు నమ్మవు, ఏమిటి నీ సమస్య, నాతో చెప్పొచ్చు కదా అంటుంది. ఈ చెప్పు, ఏమిటి నీ బాధ, నేనేమైనా చేయగలనేమో చూడండి. అప్పుడు ఉన్న సమస్యలన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళ్తాడతను. దీనికి అనవసరంగా బాధపడుతున్నావు, ఇదిగో పరిష్కారం ఉంటుంది భార్య. ఆమె ఇట్టే పరిష్కరించేస్తుంది. నా జీవితంలో ఎన్నో చూశాను ఇలాంటి సందర్భాలు. అంటే సాధారణంగా మగవాళ్లు ఆలోచిస్తూనే ఉంటారు, స్త్రీలు నేరుగా అనుభూతి చెందే సమర్థత కలిగి ఉంటారు. వాళ్ల చైతన్యం నాకు అర్థమైనంతవరకు మగవాళ్ల కంటే ఎక్కువ పరిణతి చెంది ఉంటుంది. వాళ్ళు విషయాల్ని వేరేగా గ్రహించగలుగుతారు. దీన్నే నేను పరిణతి చెందుతున్న జాతి అని అంటాను. మానవాళి అనేది పరిణతి చెందుతున్న జాతి, కేవలం చైతన్యం ద్వారానే. ఇందులో ఒక అంశం మాత్రమే ఈ ఆలోచనలను అనుభూతులుగా పరిణతి చెందనివ్వడం అనేది. మనం ఈ అంశాల్ని, చైతన్య పరిణామం అనేదాన్ని అనేక రకాలుగా ఒకరోజు చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి 2-3 ఎపిసోడ్ల అవసరం ఎలాగైనా ఉంటుంది కాబట్టి. సరే, కేవలం నీకు సమాధానం ఇవ్వడం కోసం చెప్పాలంటే ఇదంతా పరిణామక్రమమే, ఆలోచనల నుండి అనుభూతుల వరకు. దాజీ, మెడిటేషన్ అనేది రిలీజియన్ కి సంబంధించిందా, లేకపోతే అది ఏ విధంగా డిఫరెంట్ అని మీరంటారు? నేను దీన్ని మతపరమైన సాధనగా భావించను, ఆధ్యాత్మిక సాధన అని కూడా అనను. అందరూ దీన్ని ఆధ్యాత్మిక సాధన అని అంటున్నా కూడా నా దృష్టిలో ఇదంతా కూడా ఒక ప్రయాణం అంతే. మతం అంటే ఈ రోజున మనం ఏమని అర్థం చేసుకుంటున్నాం? మతాన్ని
స్థాపించిన వారి ముందు చూపు అనొచ్చా మనం? లేక మతాన్ని స్థాపించిన వారు నిజంగా వాళ్ళు ఒక మతాన్ని స్థాపిస్తున్నారని అనుకున్నారా? యేసుక్రీస్తు ఆయన ప్రపంచాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఆయన చంపబడ్డారు, సిలువ వేయబడ్డారు. ఆయన ఒక మతాన్ని స్థాపిస్తున్నాను అని అనుకున్నారా? ఆయన యూదుడు. ఆయన తర్వాత ఆయన బోధన ద్వారా ఏర్పడిందే క్రైస్తవ మతం. ఇతర ఎన్నో మతాలు కూడా ఇదే వర్తిస్తుంది. బౌద్ధ మతం, బుద్ధుడు బౌద్ధుడా? బుద్ధుడు బౌద్ధుడు కాదు కదా. కానీ ఆయన తర్వాత బౌద్ధ మతం వచ్చింది. అలాగే ఇతరమైన చాలా గొప్ప మతాలు కూడా ఉద్భవించాయి. అటువంటి మహానుభావులు వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో మనం చిక్కుకుపోయి మేం మీకంటే గొప్పవాళ్ళని అంటున్నాం. హిందూ మతంలో కూడా పలానా దేవుణ్ణి కొల్చేవారు మా దేవుడు మీ దేవుడి కంటే గొప్ప, మా దేవుడు మీ దేవుడి కంటే గొప్ప అని అంటూ ఉంటారు. అలా మార్చుకుంటూ ఉంటాం. వాళ్ళు పోట్లాడుకోవటం లేదు, మనం పోట్లాడుకుంటున్నాం దానికోసం ఉద్రేకంగా. సాధారణంగా అజ్ఞానంతో పోట్లాడుకుంటూ ఉంటాం. రిలిజియన్ అంటే నిజమైన అర్థాన్ని కనుక చూసినట్లయితే ఈ పదాన్ని రెండుగా విభజిద్దాం. రిలిజియన్. రి అంటే మళ్ళీ, లిజియన్ అనేది లిగర్ అనే పదం నుండి వస్తుంది. LAGARA. లిగమెంట్స్లా. లిగర్, లిజియన్ అంటే కలపడం. లిగమెంట్లు మన కండరాల్ని కలుపుతాయి. ఇప్పుడు రిలిజియన్లో కలిపేది ఏమిటి? ఆత్మ పరమాత్మతో కలపడం. యోగాలో మనం యద్యుతి ఇతి యోగాహ అని అంటాం. ఏదైతే కలుపుతుందో నా ఆత్మను పరమాత్మతో కలిపేది. కాబట్టి మతం పని ఏమిటంటే నన్ను నా మూలంతో కలపడం. మతం ప్రయోజనమే అది, పోట్లాడుకోవటం కాదు. నా మతం నీ మతం కంటే గొప్పది అని. ధ్యానం అనేది నిజానికి లోపలికి వెళ్లేలా చేస్తుంది. మతం బయటకు తీసుకువెడుతుంది. ఏ మతం తీసుకున్నా కూడా, ఉదాహరణకు ఇక్కడికి వెడితే దేవుణ్ణి కనుగొంటావు, లేకపోతే ఈ ప్రదేశానికి వెడితే దేవుణ్ణి కనుగొనగలుగుతావు, అనుభూతి చెందగలుగుతావు అంటారు. ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అంటారు. ఆ ప్రదేశం ఈ ప్రదేశం కంటే బావుంది అంటూ పోట్లాడుకుంటారు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు విమర్శిస్తున్నాను అని అంటారు. కానీ మీకు మీరే ఆలోచించండి. మీ జీవితంలో చూసుంటారు, ఈ పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం కంటే బావుంది, ఈ మతం కంటే ఆ మతం బావుంటుంది, లేక ఈ దేవుడి కంటే ఆ దేవుడు బావుంటాడు అంటూ ఉంటారు. మతం ఎప్పుడూ దూరంగా బాహ్య ప్రపంచంలోకి తీసుకువెడుతూ ఉంటుంది. మనలో నిజమైన తత్వాన్ని మర్చిపోయేలా చేస్తోంది. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఆ దివ్యత్వాన్ని బయట చూడ్డం మానేసి లోపల చూసే ప్రయత్నం చేస్తాం. అప్పుడే ఆధ్యాత్మికత మొదలవుతుంది. ఆ ఉనికిని అంతరంగంలో అనుభూతి చెందాలనుకుంటారు మీరు. కానీ ఆ ప్రయాణం కొనసాగాలి కదా. తరచూ యోగాభ్యాసం చేసే గొప్ప యోగులు, గొప్పగా ధ్యానం చేసేవాళ్లు తమ అనుభవాల వద్ద ఎక్కడో ఆగిపోతూ ఉంటారు. భావాలు కలగడం, అనుభూతి చెందడం చాలా గొప్పదే అయినా కూడా ఆలోచనకు అతీతంగా, నామరూపాలకు, అంధవిశ్వాసాలకు, మత విశ్వాసాలకు అతీతంగా ఉన్నతంగా వెళ్లారు. నిజమే. అయినా మనం మన అనుభవాల్లో ఇరుక్కుపోవచ్చు. ఈ అనుభవం ఎంతో బావుంది, నాకు నచ్చింది, ఈ అనుభవం నాకు మళ్ళీ కలగాలి అని అనుకున్నప్పుడు ఆ అనుభవంతో మిమ్మల్ని మీరు బంధించుకుంటున్నారు. ఆధ్యాత్మిక సాధన మనల్ని విముక్తుల్ని చెయ్యాలి, కానీ మిమ్మల్ని మీరు ఈ అనుభవంతో బంధించేసుకుంటున్నారు. ఈ అనుభవం నాకు మళ్ళీ కలగాలి అని కోరుకుంటూ. అది సమస్య. కాబట్టి ఆధ్యాత్మికత కూడా పరిష్కారం కాదు. అలా ముందుకు కదులుతూనే ఉండాలి. దారిలో ఎటువంటి అవరోధం కలిగినా ఆగకూడదు. వాటిని దాటి వెళ్ళండి. చివరికి ఒక మార్పులేని స్థితికి చేరుకోగలగాలి. అస్సలు మార్పులేని స్థితి అన్నమాట. దీన్నే ఉపనిషత్తుల్లో, వేదాల్లో నేతి 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 అని అంటూ ఉంటారు. అక్కడ కూడా అత్యున్నతమైనదని గ్రహించమంటారు. ఈ అత్యున్నత స్థితిలో అదేమిటో ఎవరూ వర్ణించలేరు. అటువంటి పరిపూర్ణత ఈ ప్రపంచంలో ఏమీ లేదు పోల్చుకుందామంటే. అందుకే వాళ్ళు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి 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 అంటారు. మరొక ఉదాహరణ తీసుకుందాం. జ్ఞానం కోసం శోధించటం. జ్ఞానం కోసం వెతికేవాడు అంటే తెలుసుకునేవాడు. జ్ఞానాన్ని తెలుసుకునే ప్రక్రియ. లేక ప్రేమికుడు, ప్రియతముడు, ప్రేమ. ప్రేమికుడు ప్రియతమునిలో లయమైనప్పుడు కేవలం ప్రేమ మిగులుతుంది. సరే, ప్రేమికుడికిప్పుడు ప్రేమ అంటే ఏమిటో తెలీదు. ఈ అవగాహనను ఇంకా సరళం చేయగలను. ఒక నీటి చుక్క, వానచుక్కలు సముద్రంలో పడినప్పుడు నీళ్ల చుక్కలుగానే మిగిలుంటాయా? సముద్రంగా మారిపోతాయి.
ఆ నీటి చుక్క లేవింకా అవెలా ఉన్నాయో చెప్పడానికి. అవి సముద్రంలో భాగమైపోయాయి. అలా మతం ఈ విధంగా ఐక్యమైపోతే, యోగం ఈ విధంగా లయమైపోతే, పూర్తిగా లయమైతే ఇక ఆ చిట్ట చివరి స్థితిని గురించి మాట్లాడ్డానికి ఎవరూ ఉండరు. ఎవరైనా సరే ఇదే చిట్ట చివరి స్థితి అని అన్నప్పుడు అంటున్నదెవరు? అతనింకా ఉన్నాడు అంటే అతనింకా లయం అవలేదని అర్థం. ఇంకా దాని గురించి మాట్లాడ్డానికి ఉన్నాడు. నా ఉద్దేశం మరణం కాదు, అహం యొక్క స్థితిని గురించి. కాబట్టి మన ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణానికి డెడ్ ఎండ్ లేదు. సరళంగా చెప్పాలంటే మతం బయటకు వెళ్లేలా చేస్తుంది, ఆధ్యాత్మికత లోపలికి వెళ్లేలా చేస్తుంది. అలా ఆధ్యాత్మిక సాధనలు ఇవన్నీ మనం దాటి వెళ్ళినప్పుడు అలా ముందుకు కదులుతూనే ఉంటాం. అనుభూతి నుంచి సత్యతత్వానికి అక్కడ నేరుగా గ్రహించడం జరుగుతుంది. అనుభూతుల గురించి ఇంతకుముందు మాట్లాడినట్లుగా అలా అనుభూతులు పొందుతూ ఉండవచ్చు, అనుభవాలు పొందుతూ ఉండవచ్చు సంవత్సరాల తరబడి. మీ బిజినెస్ పార్ట్నర్ని చూద్దాం, భాగస్వామిని చూద్దాం, లేక మీకు ఎవరితోనో సంబంధం ఉందనుకుందాం. 3 ఏళ్ల తర్వాత అనవసరంగా వెచ్చించాను అని అనుకుంటాం. అది పార్ట్నర్స్తో ఆర్థికంగా వెచ్చించడం కావచ్చు, లేక ప్రీతమునితో ఉద్యోగపరంగా వెచ్చించడం కావచ్చు. అలా కాకుండగా నువ్వు ద్రష్టవై ఉండుంటే, నా ఉద్దేశంలో నేరుగా చూడగలిగి ఉంటే, నేరుగా విషయాలు గ్రహించగలిగి ఉంటే, అనుభవాలన్నీ అనుభవించకుండా అప్పుడు నువ్వు అనొచ్చు, నేను ఈ విషయాల్లో నా ఆర్థిక శక్తిని, నా ఉద్యోగపరమైన శక్తిని వెచ్చించి ఉండేదాన్ని కాదు అని అనొచ్చు. కాబట్టి మనలో లోపిస్తున్నది ఏమిటంటే నేరుగా గ్రహించగలిగే పరిస్థితి లేకపోవడం. ఒకసారి మనం ఇలా నేరుగా గ్రహించగలిగినట్లయితే భగవంతునిపై ధ్యానించడం ద్వారా అప్పుడు మనం దైవికమైన ఉనికితో లోపల నిండిపోయి ఉంటాం. మరి ఆయన ఉన్నప్పుడు నేను లేను, నేను లేనప్పుడు అంతా ఆనందమే. మన అహం యొక్క భారమే మనల్ని బంధింపబడేలా చేస్తుంది, మన చైతన్యాన్ని బంధించేస్తుంది బ్లాక్ హోల్లా. దానిగుండా దేన్ని ప్రవేశించనివ్వదు. ఆనందం నిజంగా మొదలవుతుంది. నిజమైన ఆనందం ఆ తర్వాత కలుగుతుంది. సచ్చిత్ ఆనందాన్ని అందరూ మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ మొదలవుతుంది. కాని ఆనందం అనేది ఎంత బరువుగా ఉంటుందంటే ఈ వ్యక్తికి అతను విసుగు చెందుతాడు. ఇక చాలంటాడు, నేనింకా ముందుకు వెళ్ళాలి అంటాడు. ఈ బరువును దించుకోవాలనుకుంటాడు. నిజమైన వైరాగ్యం మొదలవుతుంది. వైరాగ్యం అంటే కుటుంబాన్ని, ప్రియమైన వాళ్లను వదిలివేయటం కాదు. అంటే ఆధ్యాత్మికతలోని ఈ ఆనందం అనేదాన్ని కూడా వదిలివేయడం. అప్పుడు శూన్యత్వంలోకి వెడతాడు. అంటే ఏమీ ఉండదని కాదు, చాలా నిగూఢమైన ఉన్నాయి, కాని వాటికి పేర్లేమీ లేవు. అందుకే మనం నేతి 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 అంటాం. భగవంతుడు అమ్మకాని కనుక ఉండుంటే ఎంతిచుండేదనివి. ఒకళ్ళ నువ్వు ఇవ్వగలిగితే నీకాయన అవసరం ఏముంటుంది? కాస్త ఆలోచించు. ముఖ్యంగా ఈ భగవంతునికి సంబంధించిన విషయాల్లో డబ్బును వెచ్చించేటప్పుడు ఎవరైనా చెల్లించాలని నేను కోరుకోను, ఒక్క నయా పైసా కూడా ఈ భగవత్ సాక్షాత్కారానికి వెచ్చించాలని కోరుకోను. ఎందుకంటే దైవ సామ్రాజ్యంలో వ్యాపారం ఉండదు. మీ డబ్బును ఆయనేం చేసుకుంటాడు? ఎవరైనా ఇలా అడిగితే వాళ్ళని వెంటనే తిరస్కరించండి. భగవంతునితో వ్యాపారం చేయటానికి లేదు. నా గురుదేవులు అంటూ ఉండేవారు, నాకు నా గురువు నుంచి ఉచితంగా లభించినప్పుడు నేనెందుకు డబ్బు తీసుకోవాలి అని అన్నారు. నేను కూడా అదే అంటున్నాను. నేను ఆయన వద్ద నుంచి ఉచితంగా పొందినప్పుడు నేనెందుకు డబ్బు తీసుకోవాలి? ఈ అనుభూతి కోసం, ఈ శిక్షణ కోసం, ఏదో అవడానికి, ఏదైనా, వీటికి ఏ ఛార్జీలు లేవు. హార్ట్ఫుల్నెస్ ని మన దినచర్యలో ఎలా పాటించవచ్చు? అద్భుతం. ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి. ఒక రకమైన మానసిక స్పృహని కలుగు చేయాలి. మనం ధ్యానిస్తున్నప్పుడు సాధారణంగా జరిగేదేమిటంటే మెల్లమెల్లగా మన లోపలికి వెళ్లడం జరుగుతుంది. మొత్తం చైతన్యంలో ఒక రకమైన మార్పు ఉంటుంది. వైఖరిలోనూ, భావంలోనూ లోపలన్నీ మారిపోతాయి. లోపలి వాతావరణం మారిపోతుంది. ఇది మార్చుకున్నందుకు కొన్ని నిమిషాలు ఈ ధ్యానం కోసం కూర్చున్నప్పుడు దేనికైతే నువ్వంతా తయారై వచ్చావో, ధ్యానం వల్ల లభించినదేమిటో గుర్తించడం కోసం కొంత ప్రయత్నం చేయటం అవసరం అని అనుకుంటూ ఉన్నాను. ధ్యానం పూర్తయిన తర్వాత మేము సాధారణంగా మరో 5 నిమిషాలు కూర్చోండి అని చెప్తూ ఉంటాం. కేవలం ఏం జరిగిందో తెలుసుకోవటానికి, లోపలి స్థితిని ఆస్వాదించడం అన్నమాట. ఒకసారి ఏం జరిగిందో గుర్తించిన తర్వాత చూడండి, చాలా తేడా ఉంటుంది. ధ్యానం ముందు, ధ్యానం తర్వాత. ఆ తేడాను గమనించండి, దాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి, దాన్ని పట్టుకోండి. సరేనా? ఇది ఇంచుమించుగా ఎలా ఉంటుందంటే, కాంక్రీట్ వేసినప్పుడు చూసారా, బయట కొంతమంది
పిచ్చోళ్ళు నా ఉద్దేశంలో. అలా వేసిన కాంక్రీట్ మీద ఏదో పిచ్చిగా రాస్తూ ఉంటారు. ఐ లవ్ మోనికా అనో, లేక ఐ లవ్ హర్ష అనో, లేక వాడు మూర్ఖుడు అనో రాస్తూ ఉంటారు. లేకపోతే దాని మీద నడుస్తారు, కాంక్రీట్ను పాడు చేస్తారు. దాని మీద శాశ్వతంగా ముద్రలు పడిపోతాయి. అంతరంగ స్థితి కాంక్రీట్ కంటే చాలా సున్నితంగా ఉంటుంది. మీరు దృష్టి పెట్టకపోతే వెంటనే పాడైపోతుంది. కాబట్టి ధ్యానం తర్వాత మరికొన్ని నిమిషాలు కూర్చోవాలి, 5 లేక 10 నిమిషాలు కూర్చోవాలి. స్థితిని ఆస్వాదించాలి, దానిమీద పట్టు రావాలి, దాన్ని లోపల స్థిరపడనివ్వాలి, మన వ్యవస్థలో పైనుంచి క్రింద వరకు. ఎప్పుడైతే పర్వాలేదు, నేను దీన్ని పట్టుకోగలిగాను అన్న నమ్మకం కలిగినప్పుడు మెల్లగా వెళ్ళి అప్పుడు అల్పాహారం తీసుకోవచ్చు. లోపలున్న స్థితిని అలాగే పట్టుకుని ఉంటూ, ఒక పిసినారి తన డబ్బును పట్టుకున్నట్లుగానే నువ్వు కూడా ఆ స్థితిని బదిలిపరుచుకో. దానికోసం కష్టపడ్డాం కదా, దీన్ని దాచుకుందాం. అంతేగాక ఈ స్థితిని రోజంతా సంరక్షించుకోవడమే కాకుండా, కాపాడుకోవడమే కాకుండా ఇంకా సూక్ష్మంగా తయారు చేసుకుంటాను అని నీకు నువ్వు ప్రేరణను ఇచ్చుకోవాలి. చూసావా, ఒక్కోసారి ఏమవుతుంది, మనం పనిచేసే వేళల్లో ఎవరితోనో వాదనలో పడ్డావు. అదే సమయంలో లోపల అనుసంధానమై ఉన్నావు కూడా. ఆ సందర్భంలో ఒక క్షణం కోపం వస్తున్నట్లు అనిపిస్తుంది. చూడు, ఒక్కోసారి కృత్రిమంగా నటించవలసి వస్తుంది కూడా. కాని లోపలున్న ఈ స్థితిని, సమత్వాన్ని కోల్పోకండి, పట్టుకునే ఉండండి. దీనికాస్త అభ్యాసం కావాలంతే. కాని ఒకవేళ ఆ క్షణంలో సమత్వాన్ని కోల్పోయావనుకో, ఉదయం కలిగిన ఒక లోపలి సమత్వాన్ని, అప్పుడు 1 నిమిషమో 2 నిమిషాల్లో ఆగి ఈ వాదన అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటూ నిన్ను నువ్వు మళ్లీ శృతి చేసుకో, కాస్త చురుగ్గా స్థితిని పునరుద్ధరించుకో. సాయంకాలం మీరు చేసుకోబోయే క్లీనింగ్ ప్రక్రియ వరకు ఆగక్కలేదు. ముందు ముందు నేను క్లీనింగ్ ప్రక్రియ గురించి మీకు నేను తెలియజేస్తాను. ఈ క్లీనింగ్ ప్రక్రియ రోజంతా సృష్టించుకున్న వాటినన్నింటినీ తొలగించేస్తుంది. కానీ అటువంటి అశుభ్రమైన విషయాల్ని ఇంటికి తీసుకెళ్లాలని ఉండదు. అటువంటి సందర్భాలు వస్తాయి. ఇదెలా ఉంటుందంటే, నువ్వు మంచి డిన్నర్ గానీ లంచ్ గానీ చేస్తున్నావు అనుకో మీ ఆఫీస్లో, లేకపోతే ఒక సేల్స్ పర్సన్నో లేకపోతే ఒక వెండర్నో వాళ్ళని రెస్టారెంట్కు తీసుకెళ్లావనుకో, అక్కడ మీరు స్పగెట్టి తింటున్నారు. అప్పుడు టమోటా సాస్ చక్కటి తెల్ల చొక్క మీద పడింది. చూడండి, టమోటో కెచప్ లేక టమోటో సాస్ అంటూ ఆఫీస్ అంతా తిరగం కదా, వెంటనే శుభ్రం చేసేసుకుంటాం. అలాగే మనం ఇంటికి అటువంటి బరువైన ముద్రలతో గానీ, చికాకుతో గానీ, డిప్రెషన్తో గానీ ఇంటికి వెళ్ళం కదా, వాటిని అప్పటికప్పుడే వదిలి చేసుకోవాలి. అలా కాకుండా ఇంటికి తీసుకెడితే ఓ 20 నిమిషాలు 30 నిమిషాలు కూర్చుని మోస్తున్న ఈ బరువును తొలగించేసుకో. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులతో తాజా మనస్థితితో మాట్లాడు. మన చెత్తతో వాళ్ళెందుకు కలుషితం చేయటం? ఇది ఇంచుమించు ఎలాంటిదంటే, జిమ్ముకు వెళ్ళావనుకో, ఇక రోజంతా పనిచేస్తున్నావనుకో, బాగా చెమటలు పట్టేశాయి. అప్పుడు మీ అమ్మను హత్తుకుంటావా, వాసన చూడమంటూ హత్తుకుంటూ నిన్ను అలా మనం చెయ్యం. మీరు గమనించండి, అలాంటప్పుడు మన మనసుతోనూ, మన హృదయంతోనూ, మన వైఖరులతోనూ అలా ఎందుకు చేయటం? వాటిని విడిచిపెట్టేయండి, తేలికగా అయిపోండి. అటువంటి స్ఫూర్తితో ఇంట్లోకెళ్ళండి. మనం ఏ పని చేసినా ఆ స్పర్శ ఉండాలి. ఉదయం ధ్యానం చేసిన మనసు యొక్క ప్రభావం ఉండాలి. లేకపోతే ధ్యానం చేసి ఏంటి ప్రయోజనం? ఉదాహరణకు మీరు డబ్బు సంపాదిస్తూ ఉన్నారనుకోండి, కోట్లు కోట్లు కోట్లు. దాన్ని రకరకాల ప్రయోజనాల కోసం వినియోగించకపోతే ఎందుకు? కుటుంబ సంతోషం కోసమో, సమాజ శ్రేయస్సు కోసమో, లేక మీ ఉద్యోగులకో ఇవ్వండి. వాళ్లు సంతోషిస్తారు, స్వామి భక్తితో పనిచేస్తారు, ఇంకా విశ్వసనీయంగా పనిచేస్తారు. ఈ గురించి మరింత ఎక్కువగా ఆలోచిస్తారు కూడా. డబ్బును వినియోగించినప్పుడు అలా కదులుతూ ఉన్నప్పుడే దానికి విలువ. ఒక గదిలో ప్రోగు చేసుకోవటం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు, మరో ఖాతాలో దాచుకోవటం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. దాన్ని వినియోగించుకోవాలి. మనం ఆధ్యాత్మిక సంపదను ఆర్జించినప్పుడు ఇది కూడా అలాంటిదే. లోపలుండే ఈ అంతరంగ స్థితిని కనుక చురుకుగా పనిచేయనివ్వకపోతే అది విలువను కోల్పోతుంది. నిజానికి ఎంత ఎక్కువగా ఈ అంతరంగ సంపదను వినియోగిస్తే అంత అధికమవుతుంది. నా ఉద్దేశంలో అది ఇంకా పెరుగుతుంది, మన ఊహకు అందని విధంగా. కాబట్టి మరింత పనిచేయటం వల్ల ఎక్కడికో ఏకాంతంగా ఉండేలా వెళ్ళిపోయే బదులుగా
నా అంతరంగ స్థితితో ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ ఆధ్యాత్మిక స్థితిలో అంత క్రియాశీలకంగా తయారవుతాను. నా ఆధ్యాత్మిక వైఖరితో మరిన్ని హృదయాలు నేను స్పర్శించగలుగుతాను. దానివల్ల ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారనుకుంటున్నాను. ఓ, ఈ వ్యక్తి ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది, నేను ఇతనితో పనిచేయగలను అని అనిపిస్తుంది. అందుచేత ధ్యానం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కేవలం దైవ సాక్షాత్కారమే కాదు, అలాగే సమాజాన్ని సాధ్యమైనంత మేరకు మార్చడం. మీరు కళ్ళు మూసుకుని ఏం చేస్తారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మీరే విధంగా సమాజానికి తోడ్పడతారు? వాళ్ల కుతూహలాన్ని ఇది తృప్తిపరుస్తుందని నేను అనుకుంటున్నాను. ధ్యానంతో ఎన్ని ప్రయోజనాలుండే అవకాశం ఉందో తెలిసిన తర్వాత. మీ ఆర్గనైజేషన్లో హార్ట్ఫుల్నెస్ ని ఎలా బోధిస్తారు? ఇప్పుడంతా ఆధునిక రోజులు చాలా వేరేగా ఉన్నాయి. నీకు తెలుసు, సన్యాసులు యాచన అనే నెపంతో చాలా హృదయాల్ని స్పృశిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో www వెబ్సైట్లు, అడ్రస్లు ఇలా ఎన్నెన్నో నడుస్తూ ఉన్నాయి. మమ్మల్ని సమాచారం కోసం ఫోన్ల ద్వారా సంప్రదించవచ్చు. అన్నీ వివరంగా తెలియజేస్తాం. మా వెబ్సైట్ www.heartfulness.org ఉంది. ఇందులో ఎలా ధ్యానించాలి, ఎలా రిలాక్స్ అవ్వాలి, క్లీనింగ్ ఎలా చేయాలి, ఈ ఆధ్యాత్మిక స్థితిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఇవన్నీ వివరించబడ్డాయి. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా శిక్షణనిచ్చే శిక్షకులున్నారు. మేము 100 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల అభ్యాసులున్నారు. ఈ ట్రైనర్లు కొన్ని వేల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఈ శిక్షకులను నేరుగా కలుసుకోలేకపోతే అంటే వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని అడగచ్చు, నేను గుంటూరులో ఉన్నాను, లేక చాలా దూరంలో పలానా గ్రామంలో ఉన్నారు, మాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, నాకు ధ్యానం చేయాలుంది అంటారు. ప్రాణాహుతి సహాయంతో ధ్యానం చేయాలుంది, నాకు సహాయపడగలరా? అప్పుడు మేము సుదూర సమావేశాలను ఏర్పాటు చేస్తాం. ఒకరు హైదరాబాద్లో కూర్చుండొచ్చు, మరొకరు మరో గ్రామంలో ఆంధ్రాలోనో తెలంగాణలోనో కూర్చుంటారు. ఒక అనుసంధానం ఏర్పరుస్తాం. ఒక ప్రత్యేకమైన సమయంలో సాధకుడు సాయంకాలం 6 గంటలకు కూర్చోవాలి అని అనుకుంటాడు. ఫోన్లో నేను 6 గంటలకు ధ్యానం చేయాలనుకుంటున్నాను అని చెప్పొచ్చు. ఎవరో ఒకరు అవసరమైంది చేస్తారు. ఇది మళ్లీ అనుభవించి చూడవలసిందే. ఇది ఇంకా ఆసక్తికరమైంది. దీని ప్రభావాన్ని ధ్యానం ముఖాముఖి చేస్తున్నప్పుడు తెలుసుకోవచ్చు. ఎవరూ ముఖాముఖి లేనప్పుడు కూడా ఏదో ఒక అనుభూతి చెందావంటే అర్థం పద్ధతి తన ప్రభావాన్ని చూపిస్తోంది అన్నమాట. మీకు అనుభూతి కలుగుతుంది. అనుభూతి చెందకపోయినట్లయితే మరి నేను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలీదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వింధ్య. ప్రణామాలు. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. మరో ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.